వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారంట, ఎక్కడ వాడారనేది వేరే విషయం అంట. గీ అయితే వాడారంట. కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే మీకే సిగ్గుగా అనిపించట్లేదా? వాడడం ఎవరి తప్పు? ఒక దారిలో వచ్చేటప్పుడు ట్యాంకర్లో కల్తీ అయిందో, లేకపోతే ఎవరైనా కావాలని కల్తీ చేశారో, ఆ దారిలో వచ్చేటప్పుడు నెయ్యి ఇంకోటి అయిండొచ్చు. దెర్ ఈజ్ పాసిబిలిటీ. ఎందుకు మీరు వాడారు? టెస్టులో నెగిటివ్ వచ్చినప్పుడు పంపించేసామని చెప్పేసి శ్యామలరావు గారు చెప్తుంటే, లేదు మేము వాడామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. టీటీడీ ఈవో ఒక మాట, చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే ఏది నిజం అనుకోవాలండి? ఇప్పుడు అంతగా నీకు ఉబ్బలాటం ఎందుకుంది? వాడారు అని చెప్పేసి ఎందుకు అంతగా నువ్వు ఉబ్బలాట పడుతున్నావు చంద్రబాబు? ఇప్పుడు వాడారంటే తప్పేవరిది? సింపుల్ క్వశ్చన్. చంద్రబాబు గారు, వాడారంటే తప్పేవరిది? మీరేం చేస్తున్నారు? గుడ్డి గురం పళ్ళు తోముతున్నారా? అది కల్తీ నెయ్యి అని తెలిసి కూడా వాడారంటే తప్పేవరిది? ఎంతసేపు ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఏదో నెయ్యి తెచ్చారంటబ్బా, దాంట్లో ఏదో వనస్పతి ఉందా, ఇంకోటి ఉందా, సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఆ ఏఆర్ డైరీ వాళ్లకు కాంట్రాక్ట్ అప్పగించింది ఎవరు? మే 8వ తేదీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వారికి 10% 20% మీరు సప్లై చేయండి అని చెప్పేసి చెప్పారు. టెండర్లు వస్తాయి, అందరినీ సమానంగా చూడాలి కదండి. భారతదేశంలో ప్రతి ఒక్కరిని సమానంగా మనం చూడాలి. టెండర్లు పిలిచినప్పుడు ఎవడైనా టెండర్ వేస్తే, వాళ్ళు తక్కువ కోట్ చేస్తే, ఇప్పుడు కాదు ఏ వ్యవస్థలో అయినా, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు అధికారంలో ఉన్న ఎవడైతే తక్కువ టెండర్ కోట్ చేస్తాడో వాడికే ఇవ్వడం అది అలవాటు. 2014 అక్టోబర్లో 324 రూపాయలకు కేఎంఎఫ్ వాళ్లకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు 2015 జూన్లో 276 రూపాయలకు గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి కట్టబెట్టాడు. అంటే రేట్లన్నీ తగ్గాయా? 2014 కంటే 2015లో రేట్లు తగ్గాయండి. మరి నువ్వు ఎట్లా లీస్ట్ బిడ్ చేసిన గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి కట్టబెట్టావు? అప్పుడు కూడా 334 రూపాయలకు 340 రూపాయలకు కేఎంఎఫ్ వాళ్ళు కోట్ చేస్తే, వీళ్ళు 276కి మేము ఇస్తున్నాం, మీరు కూడా మ్యాచ్ చేస్తారంటే కేఎంఎఫ్ వాళ్ళు డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ 4 ఏళ్లలో కేఎంఎఫ్ వాళ్ళు రాలేదు. ఇంకా ఎక్కడ రివర్స్ టెండరింగు, ఎక్కడ ఇది? ఇప్పుడు గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాడు 2015 జూన్లో వాడు ఫస్ట్ టైమరే. ఇప్పుడు ఏఆర్ డైరీ అనే వాళ్ళు, సరే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ అనుకోండి, కనీసం అక్కడైనా మీరు బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. సొంత కంపెనీకి మీరు కట్టబెట్టారు అని చెప్పేసి. లేదు వైవి సుబ్బారెడ్డి గారికో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారికో ఆ కంపెనీలో వాటాలు ఉన్నాయి, లావాదేవీలు, అదన్నా ఓకే. ఏఆర్ డైరీస్ అనేవి తమిళనాడుకు సంబంధించిన వాళ్ళవి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. బిడ్లు ఎవరైనా వేస్తారబ్బా, బిడ్డే వేస్తారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, హెరిటేజ్ వాళ్ళు బిడ్డే లేదు అంటే వాళ్ళ నెయ్యిలో కల్తీనట్లు మనం అనుకోవాలనా? మనం ప్రచారం చేయొచ్చా? ఇప్పుడు బిడ్డు వేసే వాళ్ళందరూ NABL సర్టిఫైడ్ వాళ్ళే బిడ్డేస్తారు. వాళ్ళ ప్యూరిటీ చెక్ చేసి అక్కడికి ప్లాంట్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అన్నీ చేసిన తర్వాతనే బిడ్డేస్తారు. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు బిడ్డే లేదంటే మనం ప్రచారం చేయొచ్చా? హెరిటేజ్లో పంది కొవ్వు లేకపోతే కుక్క మాంసము ఏదో ఉందని మనం ప్రచారం చేయొచ్చండి? అది కరెక్ట్గా ఉంటుందా? వాళ్ళు ఎందుకు బిడ్డు వేశారన్నది పోయి ఏఆర్ డైరీ వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర అన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు సర్టిఫికేషన్స్ ఉంటేనే వాళ్ళను అలౌ చేస్తారు బిడ్డింగ్లోకి. అది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని రా ఏఆర్ డైరీ ఫామ్, రా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, రా నందిని మిల్క్, రా గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, రావా నువ్వు, ఏం పేరు ఆయన ఇది, రాయబరేలి కంపెనీ కదా, కూర్చోండి మీరు 5 మంది కూర్చోండి, ఇంకా పాట పాడండి 320 318 అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని వేలంపాటలో పాల్గొనరు. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనరు, చంద్రబాబు నాయుడు పాల్గొండు, ఎవరు పాల్గొంటారు? అక్కడున్న అధికారులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తప్పు జరిగిందంటే ఫస్ట్ ఏఆర్ డైరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, మీ ట్యాంకర్లలో ఏమన్నా కలుషితమైందా, మీ ప్లాంట్లో కలుషితమైందా, మీరు పశువులకు పెట్టే ఆహారంలో ఏదైనా నాణ్యత తగ్గిందా, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తారు కదండి. సరే అక్కడ ఏం దొరకలేదు, నెక్స్ట్ ఎవరి గురించి చేయాలండి, ఎవరి గురించి మాట్లాడాలి? నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొక్యూర్మెంట్ టీంలో మీరేమన్నా ఏఆర్ డైరీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లాలూచిపడి మీరేమైనా చేసినారా అని అడగాలి. లేదు అక్కడ కూడా అంత క్లీన్గా ఉందనుకోండి, సరే ఈ ప్రొక్యూర్మెంట్ టీంని టీటీడీ మెంబర్స్ ఏమైనా ప్రలోభాలకు గురి చేశారా అని మెంబర్స్ దగ్గరికి రావాలి. సరే మెంబర్స్ దగ్గర కూడా క్లీన్ ఉందనుకోండి, లేదు ఇంకా హై లెవెల్లో ఏమైనా జరిగింది అనేది ఇవి జరగాలి. అవన్నీ పక్కన పెట్టి ఇవి ఏమీ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్. పశువులు దానా తిని అవి
ఏదో మోతాదులో ఫ్యాట్ ఉన్న పాలు ఫ్యాట్ లేని పాలు ఇస్తే దానికి మతానికి లింకు పెడతారు చూడండి. కర్మరా బాబు. ఒక ఆవు పాలిస్తే అందులో ఉన్న కంటెంట్కి వేరే ఆవు పాలిస్తే అందులో ఉన్న కంటెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. పోనీ ఆ ప్రమాణాలు పాటించలేదంటే తప్పు ఏఆర్ డైరీ వాడిది అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 14 ట్యాంకర్లు ఎనికిపోయాయంటే ఆ తప్పు చంద్రబాబు నాయుడుదా అండి? అక్కడ సనాతన ధర్మానికి ఏదైనా ఇబ్బంది కలిగిందా అండి? అక్కడ సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచారా అండి? 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి. సిగ్గుండాల. మనుషులై జన్మెత్తిన వాళ్ళు సిగ్గుపడాల. సిగ్గుపడి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేవలం రాజకీయం కోసం అండి, కేవలం రాజకీయం కోసం. రాజకీయం. అబ్దుల్ నజీర్ గారు వస్తే మాత్రం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలని అడగరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి ఈరోజు వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలండి. రాజకీయ స్వార్థం కాదా ఇది? ఆలోచన చేయండి. ఒక హిందూగా నేను అడుగుతున్నా, అబ్దుల్ నజీర్ గారిని ఎందుకు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని అడగలేదు? అబ్దుల్ నజీర్ గారికి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు ఎందుకు ఉండాలండి? ఒక్కసారి ఆలోచన చేయండి.